పట్టేల శ్రీరాములు చంపారు కాబట్టి నారాయణ రెడ్డికి మేము ఓటు వేయము, వేయొద్దండి ఓటు అని ప్రచారం చేసే వాళ్ళందరినీ కలిసి ఒక 27 మంది కేసు పెట్టారండి. ఆ కేసులో మేము పెనమల సబ్ జైల్లో ఉన్నామండి. 83లో నాకు బెయిల్ వచ్చిందండి. ఫిబ్రవరి ఎండింగ్ అట్లా బెయిల్ వచ్చిందండి. ఫిబ్రవరి ఎండింగ్ బెయిల్ వచ్చిన తర్వాత నన్ను కూడా చంపేస్తానని ఉద్దేశంతో నేను 1.5 సంవత్సరం కాలం మా బంధువుల ఊర్లోనూ అక్కడ ఇక్కడ నేను కోర్టుకు అటెండ్ కాకుండా అబ్స్టెండ్ అయ్యానండి. ఈ పీరియడ్ ని పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు, అతను బాధ కొద్ది అతను బయట ఉన్నారని వాళ్ళు అనుకున్నారండి. పోలీసులు ఏమనుకున్నారు, నేను పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నానని వాళ్ళు అనుకున్నారండి. అంటే మా తమ్ముని చంపారు కాబట్టి నన్ను కూడా చంపుతారనే ఉద్దేశంతో నా భయం కొద్దీ నేను పోయి దాచుకోవాల్సిన అవసరం వచ్చిందండి. అప్పుడు మీరు అలా దాచుకున్నప్పుడు ఎవరిపైన హత్యాయత్నం చేశారా? లేదండి, జరగలేదండి. 93 జూన్లో పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళు నారాయణ రెడ్డిని చంపేశారండి. అయితే నారాయణ రెడ్డిని చంపిన తర్వాత ఆ కేసులో కూడా మళ్ళీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారండి. ఇన్వాల్వ్ చేసిన తర్వాత మేము ఏం చేశామంటే 84లో నేను బయటకు వచ్చానండి. అంటే కొంత పరిస్థితులు చక్కబడాయండి. అప్పుడు నేను మళ్ళీ ఇంటికి వచ్చానండి. కోర్టు సరెండర్ అయ్యాను. ఆ నారాయణ రెడ్డిని చంపిన కేసు కూడా నా మీద పెట్టారండి. ఆ కేసులో కూడా బెయిల్ తీసుకున్నానండి. నేను సబ్ జైల్లో ఉన్నప్పుడు పెట్టిన కేసులు కూడా మళ్ళీ బెయిల్ తీసుకున్నానండి. అంతవరకు సబ్ జైలు ఉన్న కేసుని వారెంట్ రికాల్ చేసుకున్నానండి. అప్పుడు 3 కేసులు వచ్చాయండి నా మీద. అక్టోబర్ నుంచి దాదాపు 90 వరకు కూడా నేను ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నానండి. మీరు రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు? మళ్ళా సేమ్ పరిస్థితి అండి. మళ్ళా 89లో జరిగినటువంటి ఎన్నికల్లో చెన్నారెడ్డి గారికి టికెట్ వచ్చిందండి. చెన్నారెడ్డి టికెట్ వచ్చినప్పుడు అప్పటికే చెన్నారెడ్డి మీద నారాయణరెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయండి మా ఏరియాలో. అంటే కొన్ని గ్రామాలు లూటీ చేయడం కానీ, కొన్ని గ్రామాలు దహనం చేయించడం కానీ, వీళ్ళిద్దరూ రాజకీయంగా నారాయణరెడ్డి గురువు అంటే చెన్నారెడ్డి అతని శిష్యుడు, ఇద్దరు ఈక్వల్ ఏజ్ గానే ఉంటారండి. ఆ పరిస్థితుల్లో మేము చెన్నారెడ్డి చేయదలుచుకోలేదండి. ఎందుకంటే మా ఫాదర్ ని హత్య చేయడంలో చెన్నారెడ్డి కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళకి సహాయం అందించాడు కాబట్టి, ఆ కుట్రలో అతను కూడా భాగస్వామి కాబట్టి అతను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందండి. చెన్నారెడ్డిని మేము ఎలక్షన్ లో సపోర్ట్ చేయలేక మేము టీడీపీకి చేశామండి. అప్పుడు టీడీపీ చేసినప్పుడు అతనికి మా ప్రాంతంలో చాలా గ్రామాలు, ఒక దాదాపు 30 గ్రామాల దాకా అతనికి ఎగ్నెస్ట్ గానే పనిచేసేయండి చెన్నారెడ్డి. ఈ 30 గ్రామాల్లో అల్లకలను సృష్టించాలనేది అతని వర్షన్ అండి. సృష్టించి పోలింగ్ తక్కువ చేసుకోవాలని అతను ప్రయత్నించాడండి. దాదాపు 1500 మంది జనాలను తీసుకుని మా ఊర్ల మీదకి దాడి చేయబోయేటండి. దాడి చేయబోతే ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ సభ్యులు కూడా మా ప్రాంతంలో ఉన్నారండి. వాళ్ళ సహకారంతో 2000 మంది జనం పోయి రోడ్డుకు అడ్డం కూర్చొని అతను మా ఏరియాలోకి రాకుండా ఆపేశామండి. దాని తర్వాత ఎలక్షన్లు వచ్చాయండి. అతను 3000 ఓట్లతో అతను గెలిచాడండి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒకసారి ఒక టౌన్కి వెళ్ళొస్తున్నటువంటి సందర్భంలో మా మీద అటాక్ జరిగింది. అంటే చంపాలని మనుషులను పెట్టడం, అతను అటాక్ చేయించడం జరిగినప్పుడు మేము అప్పుడు డిసైడ్ చేసుకుంది ఏంటంటే ఇతను ఖచ్చితంగా మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు, అధికారం వచ్చింది. కాబట్టి మనం ఎందుకు తాత్కాలికంగా మనం తప్పుకొని ఉండడం మంచిది, కొంతకాలం నష్టం లేదని చెప్పని 90 జూన్లో మేము మళ్ళీ మా గ్రామం వదిలేసి వ్యవసాయ పనులన్నీ బంద్ పెట్టేసి మా గ్రామం వదిలేసి వెళ్ళిపోయామండి. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదండి. మా మీద అటాక్ చేయడం ఒక ఇన్సిడెంటే కాదు. కుంటిబెద్ద అనే గ్రామాన్ని మొత్తంగా దాదాపు 150 ఇండ్లు కాల్చేసి మొత్తం వరి కుప్పలు, వేరుశనగ కుప్పలు, మొత్తం వాళ్ళకున్న ఇండ్లు గుడిసెలు అన్ని మొత్తం అగ్గిపెట్టేసేసారు, కాల్చేశారు. తర్వాత బాన్వోట్ అనే విలేజ్ ని కాల్చేశారు. ఏడుగురాలపల్లి అనే విలేజ్ ని కాల్చేశారండి. కొత్తగాలకుంట అనే విలేజ్ ని కాల్చేశారండి. ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వం ఏం లేదండి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గృహదాసనాలకి, ఇల్లు కూలగొట్టడానికి ప్రముఖంగా ఉంటుందని అందరికీ తెలుసండి మా ఏరియా. అదే ఇప్పుడు కూడా ఆనవాయితీగా కొనసాగుతుందా? ఇప్పుడు కదా మళ్ళీ చెప్తానండి మీకు. ఈ సందర్భంలో ఏం చేశామంటే మేము వాస్తవంగా ఊర్లు ఇచ్చిపెట్టి పారిపోయామండి. అప్పుడు మా ప్రాంతంలో అన్ని గ్రామాలతోనూ అంతమంది రైతాంగంతోనూ పీడబ్ల్యూజీకి సంబంధాలు ఉన్నాయండి. ఏదో ఒక స్థాయిలో అంటే లేబర్ దగ్గర నుంచి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ రైతు వరకు పీడబ్ల్యూజీ ఆర్గనైజర్స్ వస్తే మాట్లాడడం కానీ, వాళ్ళ సమస్యల మీద చెప్పుకోవడం కానీ జరుగుతుందండి. అప్పుడు పీడబ్ల్యూజీ పార్టీ చెన్నారెడ్డి యాక్షన్ కి తీసుకుందండి అతని మీద. మే 21 తారీఖు నాడు చెన్నారెడ్డిని చంపేశారండి. చంపేసిన తర్వాత ఆ రోజు కూడా మళ్ళీ నా మీద పటేల్ రవిని చంపాడని చెప్పాలని ఒక పేపర్ ప్రకటన కూడా ఇచ్చారండి. అప్పుడు మళ్ళీ పీడబ్ల్యూజీ వాళ్ళు కూడా దానికి ఖండన ఇచ్చారండి. ఇది పటేల్ రవి చేసింది కాదు, మేము చేశాము, మా పార్టీ చేసిందని వాళ్ళు ఇచ్చారండి. చాలా మంది దృష్టిలో పటేల్ రవిని చేశాడేమో ఈ 2 యాక్షన్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ 2 యాక్షన్స్ సంబంధించి కూడా నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏమంటే ప్రభుత్వానికి కానీ, పోలీసు అధికారులకు కానీ, ఈ నెల కాకుండా రేపు నెలలో పీడబ్ల్యూజీ వాళ్ళు చర్చలకు అనేది బయటకు వస్తున్నారు. వచ్చినప్పుడు మీరు క్లారిఫై చేయండి. నారాయణ రెడ్డి యాక్షన్ పీడబ్ల్యూజీ చేసిందా, పటేల్ రవి చేసిందా? చెన్నారెడ్డి యాక్షన్ పీడబ్ల్యూజీ వాళ్ళు చేశారా, పటేల్ రవి చేశారు? ఒక క్లారిఫికేషన్ మీకు కూడా ఒక మైండ్ లో, ఒక ప్రీవియస్ మైండ్ నుంచి మీరు బయటపడండి. నేను పార్టీ సభ్యత్వం లేదండి. నాకు పీపుల్స్ వార్ పార్టీ సభ్యత్వం కూడా నాకు లేదు ఎప్పుడు. తర్వాత నేను ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ని కాదు, ఆర్వైఎల్ మెంబర్ని కాదు, రైతు కూలీ సంఘం ప్రెసిడెంట్ని కాదు. నేను
ఒకే ఒకటి ఏంటంటే నా సఫరింగ్ అంతా పరికాల శ్రీరాములు కొడుకు అయ్యాడు కాబట్టి ఈడుపు నక్సలైటు అని ముద్రేయడం తప్ప ఎక్కడే కానీ ఇప్పుడు మీరు నా సభ్యత్వం విషయం కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. రేపు చర్చలకు వచ్చిన పార్టీ వాళ్ళని మా గ్రామ సమస్య వచ్చినప్పుడు పీడబ్ల్యూజీ వాళ్ళు సరైన డెసిషన్ తీసుకున్నప్పుడు ఊరికే ఉన్నాం. వాళ్ళు ఏదైనా పొరపాటుగా చేయాలంటే వాళ్ళు దృష్టి తెచ్చాం. మా గ్రామం వరకు, మా గ్రామ సమస్యల వరకు, లేదా మా పంచాయతీ వరకు. అంతవరకు వాళ్ళతో స్ట్రగుల్ అండ్ యూనిటీ అనేటువంటి పద్ధతిలోనే వాళ్ళు పొరపాటుగా ఆలోచిస్తే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళము. మంచి జరిగితే మా ఇంతకు మేము ఉండడం మినహాయిస్తే నేను ఎప్పుడూ ఆ పీడబ్ల్యూజీలో మెంబర్నే కాదు, పీడబ్ల్యూజీ ప్రజా సంఘాల్లో కూడా నేను మెంబర్ని కాదు. అది మీరు నారాయణ రెడ్డిది, చెన్నారెడ్డిది, పరిటాల నక్సలైటా కాదా, పీడబ్ల్యూజీలో మెంబరా కాదా, పీడబ్ల్యూజీ ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంఘాల్లో ఏమైనా మెంబర్ అనేటువంటి విషయాన్ని కూడా మీరు రేపు చర్చల్లో తెలుసుకోవచ్చు. వాటికి ఒక ఘట్టం ఏంటంటే పరిటాలవి నక్సలైట్ పార్టీ అనేటువంటి ఒక భావన అనేది తొలగిపోవడానికి ఒక అవకాశం వస్తుంది. రేపు చర్చలో అవకాశం ఉంది కాబట్టి 1989 నుండి 94 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో జరిగే హత్యలు గాని చాలా పెరిగిపోయాయి. ఎప్పుడైతే 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో దివాకర్ రెడ్డి గారు మంత్రి అయ్యారు. ధర్మవరంలో టీడీపీలో ఎన్నికైనటువంటి నాగిరెడ్డి గారు జేసీ దివాకర్ రెడ్డి గారికి బంధువు. అంటే నాగిరెడ్డి జేసీ దివాకర్ రెడ్డి చేసేటువంటి అరాచకాల్ని ఏ ఒక్కదాన్ని కూడా ప్రశ్నించి పాపాన్ని పోలేదు. ఆ రోజు జేసీ సోదరులు యొక్క అరాచకాల పట్ల మొట్టమొదటిగా స్ట్రగుల్ స్టార్ట్ చేసింది ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఫాదర్ వైఎస్ రాజారెడ్డి గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దివాకర్ రెడ్డి గారు జిల్లాలో అరాక్ అంటే సారా పాటలు అన్ని కూడా తన హస్తగతం చేసుకోవాలి అనేటువంటి భావన వచ్చినప్పుడు వైఎస్ రాజారెడ్డి గారి స్వయాన వచ్చి ఈ అరాక్ పాటల్లో పాల్గొని జిల్లాలో జేసీ సోదరుల నుంచి ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా కూడదీసి ఒక గ్రూప్ గా మొబిలైజ్ చేసి జేసీ దివాకర్ రెడ్డి అండ్ జేసీ సోదరులకి అగెనిస్ట్ గా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ జేసీ సోదరులను చూసుకొని ధర్మవరంలో సానే సోదరులు తయారయ్యారు. సానే సోదరులు అంటే సానే రమణారెడ్డి అండ్ సానే ఓబుల్ రెడ్డి. ధర్మవరాన్ని నుంచి తాడిపత్రి నుంచి ధర్మవరంలో అరాచకాలు మొదలయ్యాయి. దానికి కొన్ని ఉదాహరణలు తమిళనాడు నుంచి ఇద్దరు అమ్మాయిలు పనిచేసుకోవడానికి ధర్మవరం వచ్చారు. మిరపకాయ బజ్జీలు అమ్ముకుండే వృత్తిలో ఉండేవాళ్ళు. ఈ ఓబుల్ రెడ్డి అనే అతను గ్యాంగ్ తోటి వెళ్లి ఆ ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి మార్కెట్ యార్డ్కి తీసుకెళ్లి సామూహికంగా 12 మంది అమ్మాయిలను అనుభవించారు. అది ఒక సంచలనమైనటువంటి సంఘటన ఆ రోజు ధర్మవరంలో. ఇక రెండోది, ఒక ఇంజనీరు తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఉద్యోగం చేసుకోవడానికి ధర్మవరం వచ్చాడు. అతని భార్య అందంగా కనపడిందని చెప్పండి. ఆ అమ్మాయి మార్కెట్కి వెళ్లి వస్తున్నటువంటి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి స్వయాన ఎమ్మెల్యే నివసిస్తున్నటువంటి ఇంట్లో పెట్టుకుని ఆ అమ్మాయిని తన కోరిక తీరినట్లుగా అమ్మాయిని అనుమతించడం జరిగింది. ఇది కూడా ఆ రోజు ఒక సంచలనమైనటువంటి సంఘటన. దీని పట్ల ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, దళులు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది శాసనసభ్యులు కూడా ఈ దుర్మార్గమైనటువంటి చర్యల పట్ల ఆ రోజు స్పందించారు. తర్వాత జేసీ సోదరులు తాడిపత్రి ప్రాంతంలో, సానే సోదరులు ధర్మవరం ప్రాంతంలో స్టార్ట్ చేశారు ఈ విషయాలు. మెయిన్ గా సారా పాటలు పెట్టుకోవడం ఒకటి, మట్కా కంపెనీలు పెట్టుకోవడం ఒకటి, గ్యామ్లింగ్స్ పెట్టుకోవడం ఒకటి, ఈ రూపకంగా పబ్లిక్